శుభోదయం. తెలుగు తెలుసుకుందాం మా ఛానల్కి స్వాగతం. మనం సంస్కృత సంధులు వరుసగా చెప్పుకుంటున్నాం. వాటిలో ఇవాళ చెప్పుకోవాల్సినటువంటి సంధి వృద్ధి సంధి. ఈ వృద్ధి సంధి ఎలా జరుగుతుంది, వృద్ధులంటే ఏమిటి అన్నది మనం ఇవాల్టి పాఠంలో వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ వ్యాకరణంలో ఐ ఔలని రెండిటిని వృద్ధులు అంటారు. ఈ వృద్ధులు ఆదేశంగా వస్తాయి కాబట్టి ఇది వృద్ధి సంధి అవుతుంది. ఇది కూడా సంస్కృత సంధుల్లో ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు సూత్రం చూడండి. అకారమునకు ఏ ఐలు పరమగునప్పుడు ఐకారమును, ఓ ఔలు పరమగునప్పుడు ఔకారమును ఏకాదేశమగును. ఇది సూత్రం. అకారమునకు అంటే తెలుగులోకి తెచ్చుకున్న సంస్కృత పదాలలో చివర అకారమున్న పదాలకి ఏతో గాని ఐతో గాని ప్రారంభమైన పదాలు పరమైతే ఐకారం ఆదేశంగా వస్తుంది. అలాగే అకారం చివరున్న పదాలకి ఓతో కానీ ఔతో కానీ ప్రారంభమైన పదాలు పరంగా ఉంటే ఔకారం ఆదేశంగా వస్తుంది. ఇక్కడ అకారం అంటే మనం హ్రస్వాన్ని దీర్ఘాన్ని రెండింటినీ లెక్కలోకి తీసుకోవాలి. అంటే ఆ కానీ ఆ కానీ మొదటి పదంలో చివరన అకారం ఉన్న ఆకారం ఉన్న దానికి ఏ ఐ పక్కన ఉంటే ఐ ఏకాదేశం అవుతుంది. ఏకాదేశం అవడం అంటే మొదటి పదంలో చివర ఉన్న అచ్చుని రెండవ పదంలో ఉన్న అచ్చుకి బదులుగా అక్షరం వస్తుందన్నమాట. అలాగే మొదటి పదంలో చివరన అకారం ఉండి ఓ గాని ఔ గాని పరంగా ఉంటే ఔకారం ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణలు చూడండి. ఇక్కడ నేను వరుసగా అకారానికి ఏ పరమైతే ఐ పరమైతే ఐ, మళ్ళీ ఓ పరమైతే ఔ పరమైతే ఔ అని మీకు తెలియడం కోసం అని చెప్పి ఇక్కడ నేను రాశాను. ఇప్పుడు మనం ఒక్కొక్క ఉదాహరణ చూసుకుంటే ఏక ఏక కలిపితే ఏకైక అవుతుంది. ఇక్కడ ఏక అన్న పదంలో చివరన అకారం ఉంది, హ్రస్వ అకారం. దానికి పక్కన ఏ పరంగా ఉంది. సంధి జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఏకాలో అకారానికి ఈ ఏకి బదులుగా ఐ వచ్చి ఏకైక అవుతుంది. అలాగే ఇప్పుడు రెండో ఉదాహరణ అష్ట ఐశ్వర్యము. ఇక్కడ చివరన అకారం ఉంది, ఈ పక్కన ఐ అనేటటువంటి అచ్చు ఉంది. ఇప్పుడు ఇక్కడుండే అకారానికి ఇక్కడుండే అచ్చుకి బదులుగా మళ్ళీ ఐ ఆదేశంగా వచ్చి అష్టైశ్వర్యము అవుతుంది. తర్వాత మహా ప్లస్ ఐశ్వర్యము. మహా అన్నప్పుడు మొదటి పదంలో చివరన ఆ ఉంది, దీర్ఘం ఉంది. ఈ దీర్ఘానికి పక్కన ఐ పరంగా ఉన్నప్పుడు రెండో ఉదాహరణ చూడండి. అష్ట ఐశ్వర్యము, అష్టైశ్వర్యము. ఇక్కడ అష్టాలో చివరన అకారం ఉంది, పక్కన ఐ పరంగా ఉంది. ఈ రెండింటికి బదులుగా మళ్ళీ ఐ వచ్చి అష్టైశ్వర్యము అవుతుంది. తర్వాత ఉదాహరణ మహా ఐశ్వర్యము. మహాలో చివరన ఆ ఉంది, దీర్ఘం ఉంది. దానికి పక్కన ఐ పరంగా ఉంది. ఈ రెండు అచ్చులకి బదులుగా ఐ వస్తుంది, మహేశ్వర్యము అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. సూత్రంలో మొదటి భాగం మనకి ఇప్పుడు ఈ ఉదాహరణల్ని బట్టి అర్థమైంది. తర్వాత ఇప్పుడు ఓ ఔలు పరమైతే ఔకారం ఎలా వస్తుంది అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఓ ఔలు పరమైతే ఏ మార్పులు వస్తాయి అన్న వాటికి ఉదాహరణలు. నాక ఓకసులు, నాక ఓకసులు. నాకం అంటే స్వర్గం, ఓకసులు అంటే స్వర్గంలో నివాసం ఉండేటటువంటి వాళ్ళని. అప్పుడు ఈ చివరన ఉండే అకారము ఇక్కడుండే ఓకారము రెండింటికి బదులుగా ఔ ఆదేశంగా వచ్చి నాకౌకసులు అవుతుంది. అలాగే రెండో ఉదాహరణ దివ్య ఔషధము. అకారానికి ఔ పరంగా ఉంది, ఇక్కడ ఉండే అకారానికి ఇక్కడుండే ఔకారానికి బదులుగా మళ్ళీ ఔ వచ్చి దివ్య ఔషధము అయింది. మూడో ఉదాహరణ చూడండి. మహా ఔన్నత్యము. మహాలో చివరన ఆ ఉంది, దీర్ఘం ఉంది. దానికి పక్కన ఔ పరంగా ఉంటే ఈ ఆకారానికి ఔకారానికి బదులుగా ఔ వచ్చి మహోన్నత్యము అయింది. ఇలా జరుగుతుంది సంధి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మనం చెప్పుకుంటే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారమును,
ఓ అవులు పరమగునప్పుడు ఔకారమును ఏకాదేశమగును. అంటే సంస్కృతం నుంచి మనం తెలుగులోకి తెచ్చుకున్న పదాలలో చివరన అకారం ఉన్న పదాలకి రెండో పదంలో ఏ గాని ఐ గాని ఉంటే ఐ వస్తుంది, ఓ గాని ఔ గాని ఉంటే ఔ వస్తుంది. వాటన్నిటికీ మీకు ఇక్కడ ఉదాహరణలు ఇచ్చి నేను వివరంగా చెప్పాను కదా. ఇప్పుడు ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతోటి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మనం యణాదేశ సంధి గురించి తెలుసుకుందాం.